ఐదవ పాఠ్యాంశము శతక మధురిమ. వివిధ శతకవులు పద్యాలలో నైతిక విలువల గురించి తెలుపుతున్నటువంటివి ఈ శతక పద్యాలు. ఇవి మన యొక్క విద్యార్థుల యొక్క భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పద్యాలలో దాగినటువంటి నైతిక విలువల గురించి తెలపడమే ఈ శతక మధురిమ పాఠ్యాంశ ఉద్దేశం. శతక పద్యాల్లో ముఖ్యంగా గమనించవలసింది మకుటం అనేటువంటిది ఉంటుంది పద్యం చివర. దాన్ని మకుటం అంటారు. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో ఉన్నటువంటి పద్యాలు మల్లభూపాలీయం శతకం నుంచి తీసుకోబడింది. అలాగే చిత్త శతకము, తరిగొండ నృసింహ శతకము, భక్త చింతామణి శతకము, శ్రీయపతి శతకము, విశ్వనాథేశ్వర శతకము, నింబగిరి నరసింహ శతకము, శ్రీలొంక రామేశ్వర శతకము అనే శతక పద్యాలలోంచి ఈ యొక్క శతక మధురిమ పాఠ్యాంశంలోని పద్యాలను ఇవ్వడం జరిగింది. మరి వివిధ సాహిత్య ప్రక్రియల్లో పద్యం అనేటువంటిది కూడా ఒకటి. ఇది ఛందోబద్ధంగా ఉంటుంది. ఇక్కడ పద్యం లయాత్మకంగాను గానాయోగ్యంగాను ఉంటుంది. పద్యం ధారణకు అనువుగా అనగా కంఠస్థం చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాలని పద్యాల్లో చెప్పి మనకందరికీ అందించడం జరిగింది. పద్య ప్రక్రియల్లో శతకం కూడా ఒక విభాగం. మేలిముత్యాల లాంటి శతక పద్యాల నుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. పద్యం రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంపొందించుకుందాం. 10వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్యాంశంలో కంఠస్థ పద్యానికి అలాగే ప్రతిపదార్థానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రతిపదార్థ సహితంగా ఈ పద్యాన్ని చెప్పడం జరుగుతున్నది. మొదటి పద్యం. సిరిలేకైన విభూషితుండేయై బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విక్కి వక్త్రంభునన్ స్థిర సత్యోక్తి భుజంభులన్ విజయముంజిత్తము బుణ సన్మనోహర సౌజన్యము గల్గిన సురభిమల్లా నీతివాచస్పతి. ఈ యొక్క పద్యం యొక్క ప్రతిపదార్థం మనం ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మొదట మనం తీసుకోవాల్సినటువంటిది మకుటాన్ని తీసుకొని పద్యంలో ప్రారంభంలో సంబోధిస్తూ ఉన్నాడు కవి. సురభిమల్ల అంటే ఓ సురభిమల్ల భూపాలుడా. నీతి వాచస్పతి అంటే నీతి శాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటి వాడా. మరి తర్వాత ఔదలన్ అని తీసుకోవాలన్నమాట. ఔదలన్ అంటే శిరస్సును. గురుపాదనతి కేలనీకి, గురుపాదానతి అనగా గురువు గారి పాదాలకు, ఆనతి అంటే మొక్కడము, నమస్కరించడము అని మనం చెప్పవచ్చు. గురుపాదానతి కేలనీగి, కేలన్ అంటే చేతి యందు, ఈగి అంటే చేతితో దానగుణం కలిగి ఉండడం, ఈగి అంటే దానగుణము అని చెప్పవచ్చు. చెవులందున్ విక్కి, చెవులతో శాస్త్ర విషయాలను వినటం. గొప్ప గొప్ప శాస్త్ర విషయాలన్నీ ఉంటాయి కదా, పురాణ గ్రంథాలు, అవన్నీ కూడా చెవులతో శ్రద్ధగా వినేవాడు. వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి, వక్రంబునన్ ముఖమునందు, స్థిర సత్యోక్తి స్థిరమైనటువంటి అంటే ఎల్లప్పుడూ కూడా సత్యోక్తి. ఉక్తి అంటే మాట, వాక్కు అని చెప్పవచ్చు. సత్యోక్తి అంటే సత్యమైనటువంటి మాటలు, నిజమైనటువంటి మాటలను మాట్లాడేవాడు. భుజంబులన్ విజయముంజిత్తమున్, భుజంబులన్ అంటే భుజములందు విజయముంజిత్తము, విజయమును. చిత్తంబునన్ అంటే మనసునందు. సన్మనోహర సౌజన్యము గల్గిన, సత్ ప్లస్ మనోహరం, సన్మనోహరము చక్కని ఇంపైనటువంటి, సౌజన్యం అంటే మంచితనము, కలిగి ఉన్నట్లయితే తన మనసులో చక్కని మంచితనం కలిగి ఉన్నటువంటి వాడు. బుధుండు అటువంటి గొప్ప పండితుడు. బుధుండు అంటే ఇక్కడ పండితుడు. సిరి లేకైనన్, ఇక్కడ మొదటి పాదాన్ని ఇక్కడ తీసుకున్నాం, గమనించండి. సిరి అంటే ఐశ్వర్యం, లేకైనన్ లేకుండా ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ కూడా, ఆ యొక్క పండితుడికి ఐశ్వర్యం అనేది లేకపోయినప్పటికీ కూడా, విభూషితుండు ప్లస్ విభూషితుండే అయి, అంటే అలంకరింపబడిన వాడే. పైన చెప్పుకున్నటువంటి గుణాలు ఉన్నాయి కదా, ఈ సంపద అనేటువంటిది లేకపోయినప్పటికీ పైన చెప్పుకున్నటువంటి గురువు పాదాలకు నమస్కరించడము, చెవులతో శాస్త్ర విషయాలు వినడము, చేతితో దానగుణము, ముఖమునందు సత్యవాకును పలకడము, భుజములందు విజయాన్ని అందుకోవడము, చక్కని మనసు కలిగి ఉండడం, ఈ గుణాలు ఎవరైతే కలిగి ఉంటాడో అటువంటి పండితుడు ఐశ్వర్యం లేకపోయినప్పటికీ కూడా భాసిల్లున్ ప్రకాశిస్తాడు. అతనికి గొప్ప
కీర్తి అనేటువంటిది ఉంటుంది, గొప్పగా ప్రకాశిస్తాడు అని ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం. మరి భావం కూడా ఒకసారి గమనిద్దాం. నీతిలో బృహస్పతి అంతటి వాడైనటువంటి ఓ సురభిమల్ల భూపాల, శిరస్సు గురుపాదాలకు నమస్కరించేటువంటి గుణము, చేతులకు దాన గుణము, చెవులకు శాస్త్ర శ్రవణము, నోటికి సత్యవాక్కును పలికేటువంటి లక్షణము, బాహువులకు విజయము, మనసుకు మంచి అందమైనటువంటి గుణము అనే లక్షణాలు గల పండితుడు ఐశ్వర్యం లేకపోయినా ప్రకాశిస్తాడు. ఇది ఎల్లకూచి బాల సరస్వతి గారు రచించినటువంటి మల్లభూపాల్యం అనే శతకంలోంచి ఈ పద్యము తీసుకోవడం జరిగింది. రెండవ పద్యం ఇది శ్రీపతి భాస్కర్ కవి రచించినటువంటి చిత్త శతకంలో నుంచి తీసుకోవడం జరుగుతున్నది. బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు, వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రిమెలంగు మిట్టిమౌ వేదములం చెరంగుము, వివేకధనం బిది నమ్ము చిత్తమా, వివేకధనం బిది నమ్ము చిత్తమా. ప్రతిపదార్థం గమనిద్దాం. చిత్తమా ఇది మకుటం అన్నమాట. చిత్తమా అంటే ఓ మనసా అని దీనికి మనం అర్థం. బీదల కన్న వస్త్రములు, బీదలు అంటే పేదవారు, ఎవరైతే తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుకుంటారో అటువంటి పేదవారికి అన్న వస్త్రములు పేర్మిన్ వసంగుము. అన్న వస్త్రములు అంటే అన్నమును వస్త్రమును, పేర్మిన్ అంటే ప్రేమతో, వసంగుము ఇవ్వండి. తుచ్చ సౌఖ్య సంపాదనకై, తుచ్చ సౌఖ్యం అంటే నీచమైనటువంటి, తుచ్చ అంటే నీచమైన, సౌఖ్య అంటే సౌఖ్యముల యొక్క సంపాదనకై సుఖాల కోసము డబ్బు కూడబెట్టుకోవడం, డబ్బును సంపాదించడం, సంపాదనకై అంటే డబ్బును ఈ యొక్క బాగా హాయిగా సుఖంగా ఉండవచ్చు డబ్బు సంపాదిస్తే అని చెప్పేసి అటువంటి నీచమైనటువంటి సుఖాల కోసం డబ్బు సమకూర్చడం కోసం అబద్ధములన్ పల్కకు, అసత్యాలను అబద్ధాలు ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడవద్దు. వాదములాడబోకు, ఇతరులతో ఎప్పుడు కూడా కొట్లాటలు, పోట్లాటలు, జగడాలు, వాదులాటలు అనేవి పెట్టుకోవద్దు. మర్యాదను అతిక్రమింపకు, ఎప్పుడు కూడా ఇతరుల పట్ల పెద్దల పట్ల మర్యాదను దాటి ప్రవర్తించవద్దు. పరస్పర మైత్రిమెలంగుము, ఇతరులతో ఎప్పుడు కూడా స్నేహభావంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండుము. ఇట్టివౌ వేదములం ఎరుగుము, ఇటువంటివే వేదములను ఎరుగుము. ఇటువంటివి మనకు మామూలుగా సామాన్యంగా వేదములు అంటే 4 వేదాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. ఆ వేదములు అంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంచి మాటలు ఇలాంటివి అనమాట. ఈ యొక్క వేదవాక్యముల వంటి వాటిని విని ఈ పైన చెప్పిన గుణాలన్నీ తెలుసుకో. ఎరుగుము అంటే తెలుసుకో. ఇది ఈ యొక్క లక్షణాలను వివేకధనంబు నమ్ము, వివేకులకు తెలివైనటువంటి వారికి ఇవే గొప్ప సంపదలు. ఈ నమ్ము, నా యొక్క మాటను నమ్ము అని ఈ యొక్క చిత్తశతకంలో శ్రీపతి భాస్కర కవి గారు చెప్పడం జరిగింది. భావం ఏమిటంటే, చిత్తమా పేదవారికి అన్నదానము వస్త్రదానము అధికంగా ఇవ్వు, నీచమైన సుఖాల కోసం అబద్ధములు పలకకు, అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగవద్దు, మర్యాద హద్దు మీరి ప్రవర్తించవద్దు, అందరితో స్నేహంగా ఉండు. ఈ సూత్రాలనే వేదములుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలు సంపదలుగా భాషిస్తాయని నా మాటను నమ్ము అని ఇక్కడ ఈ పద్యం చెప్పడం జరిగింది. మూడవ పద్యం ఇది తరిగొండ వేంగమాంబ గారు రాసినటువంటి తరిగొండ నృసింహ శతకంలో నుంచి ఈ పద్యం తీసుకోవడం జరిగింది. పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో, దిట్టగా దీనదేహులను లాతేటగలాలన చేసి, అన్నమున్ పెట్టు వివేకి మానసము బెంపొనరించుచు నూరకుండినన్, గుట్టుగా లక్ష్మి బంధు తరిగొండ నృసింహ దయాపయోనిధి, దరిగొండ నృసింహ దయాపయోనిధి. ఈ పద్యంలో ఇది మకుటం చూసినట్లయితే దరిగొండ నృసింహ దయాపయోనిధి. దయాపయోనిధి అంటే దయకు సముద్రం అంతా, దయాసముద్రుడైనటువంటి వాడా, సముద్రమంతా గొప్ప దయాహృదయం కలిగిన వాడా అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. తరిగొండ నృసింహ అంటే తరిగొండ గ్రామంలో వెలిసినటువంటి ఓ నృసింహస్వామి.
ఈశ్వరుండు పట్టుగన్, ఇక్కడ ఈశ్వరుండు పట్టుగా ఈశ్వరుడు ఉంది కదా, ఇక్కడ ఈశ్వరుండు భగవంతుడు, తన భగవంతుడు అనేటువంటి వాడు పట్టుగన్ తన పాలిట నుండి, పట్టుగన్ అంటే దృఢంగా బాగా ఎక్కువగా, తన పాలిట నుండి తన వైపు నుండి, భగవంతుడు నా వైపు ఉన్నాడురా ఇప్పుడు అని చెప్తుంటా, అంత అదృష్టం తన వైపు ఉందని చెప్పుకుంటారు ఆ సమయంలో అని. పట్టుగన్ దృఢంగా తన పాలిట నుండి తన పక్షంలో ఉండి ఇప్పుడు ఈ జన్మలో ఇచ్చినంతలో అంటే తనకు ప్రసాదించినటువంటి దానిలో దీనదేహులను తిట్టక తేటగన్ లాలన చేసి, దీనదేహులు సమాజంలో ఎవరైతే దరిద్రులు, తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో, ఆకలితో అలమటిస్తుంటారో వారి దరిద్రులను తిట్టక, వాళ్ళని నించకుండా కసురుకోకుండా తేటగన్ లాలన చేసి ఆప్యాయంగా పలకరించి వాళ్ళను లాలించి బుజ్జగించి, వివేకి అన్నమున్ పెట్టున్, వివేకి అనేటువంటి వాడు వివేకం కలిగినటువంటి వాడు అన్నమున్ పెట్టున్ వారికి అన్నాన్ని పెడతాడు. మానసమున్ పెంపొనరించుచున్, అటువంటి ఆ పని చేసి తన యొక్క మనస్సును అతను ఆనందింపజేసుకుంటూ సంతోషంగా ఊరకుండినన్, అడుక్కోకుండా ఖాళీగా ఏమాత్రం ఆశించకుండా ఉన్నప్పటికీ కూడా గుట్టుగా లక్ష్మి బంధున్, గుట్టుగన్ అంటే రహస్యంగా ఏదో ఒక రూపంలో అతనికి ఆ యొక్క పనులు చేసినప్పుడు లక్ష్మిన్ బంధున్ అతనికి ఐశ్వర్యమైనటువంటిది పొందుతాడు. ఈ యొక్క భావాన్ని చూద్దాం. దయాసముద్రుడా తరిగొండ నృసింహదేవ, వివేకైన వాడు తనకు భగవంతుడు ఈ జన్మలో ప్రసాదించిన దానిలో ఉన్నదానిలో కొంత నిరుపేదలను కసురుకోకుండా ఆప్యాయతో వారికి అన్నం మొదలైనటువంటి వాటిని పెడతాడు. అతడు మనసులో ఈ విధమైనటువంటి పనులు చేసి ఆనందపడుతూ ఎవరిని అడక్కపోయినప్పటికీ కూడా లక్ష్మీదేవి రహస్యంగా, లక్ష్మీ ఐశ్వర్యం సంపద అనేటువంటిది అతన్ని రహస్యంగా ఏదో ఒక విధంగా వచ్చి చేరుతుంది. నాలుగవ పద్యం వడ్డాది సుబ్బరాయ కవి గారు రచించినటువంటి భక్త చింతామణి శతకం నుండి ఈ యొక్క పద్యం తీసుకోవడం జరిగింది. తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్ సదాచారముల్ తన దేహాత్మల నెత్తెరుంగుణ సదా తానట్లు ప్రేమించి తద్గణతా వ్యాప్తికి సాధనములవు సత్కార్యములన్ చేయగా అనువౌ బుద్ధి యొసంగుమి ప్రజకు దేవా భక్త చింతామణి, అనువౌ బుద్ధి యొసంగుమి ప్రజకు దేవా భక్త చింతామణి. ఇక్కడ ఈ పద్యం ప్రతిపదార్థాన్ని ఒకసారి గమనిద్దాం. ఇందులో శతకం వచ్చేసి మకుటం వచ్చేసి భక్త చింతామణి. ఈ శతకానికి మకుటము భక్త చింతామణి. దేవా అంటే ఓ దైవమా, భక్త చింతామణి అంటే భక్తులకు కోరిన కోరికలను చింతామణి రత్నం వలె తీర్చేటువంటి వాడా. తన దేహాత్మలన్, తన దేహం అంటే శరీరం, తన శరీరాన్ని, ఆత్మలను అంటే మనకు ప్రతి మనిషికి ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆ ఆత్మలను, మన ఆత్మలను ఎత్తెరుంగునన్ ఏ విధముగా మనము అభిమానిస్తామో, మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మన ఆత్మను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా తన దేశంబున్ మన యొక్క దేశాన్ని, మన దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా మన దేశాన్ని, స్వభాషన్ తన యొక్క భాషను, మనకు ఏదైతే మాతృభాష ఉంటుందో ఆ భాషను, నైజమతమున్ తన యొక్క మతాన్ని, ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంది కదా అలాగే మతాన్ని, అస్మత్ సదాచారముల్ అదేవిధంగా తనకున్నటువంటి ఆచారాలు, పూర్వీకుల నుంచి మనకు కొన్ని మంచి ఆచారాలు ఉంటాయి, సదాచారములు మంచి ఆచారాలను సదా తానట్లు ప్రేమించి, ఎల్లప్పుడూ సదా అంటే ఎల్లప్పుడూను, తాను ఆ విధంగా అట్లు ఆ విధంగా ప్రేమించి వాటిని అభిమానంతో చూసి ప్రేమతో చూసి తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు, తద్ఘనతా వ్యాప్తికి, తత్ అంటే ఏదైతే ఆ దేశము, భాష, మతము, సదాచారం మంచి ఆచారాలు అని చెప్తున్నామో వాటన్నింటినీ ఘనతా వ్యాప్తికి గొప్పతనానికి, వాటి యొక్క గొప్పతనాన్ని వ్యాప్తికి పెంపొందించడం కోసము
సాధనంబులగు సత్కార్యములను, సాధనములకు వాటి యొక్క గొప్పతనానికి ఏదైతే పని మంచి సాధనములైనటువంటి సత్కార్యములను, మంచి పనులను, కార్యం అంటే మంచి, సత్ అంటే మంచి, కార్యం అంటే పని, మంచి పనులను చేయడం కోసము అనుభవ బుద్ధి అంటే తగినటువంటి బుద్ధిని ప్రజకున్ వసంగుమి, ప్రజలకు ఇవ్వు అని. ఏమిటి ఈ పద్యం యొక్క భావము చూస్తే, భక్తుల పాలిట చింతామణి రత్నం వల్లే కోరిన కోరికలను తీర్చేటువంటి ఓ స్వామి, ఎవరైనా తన యొక్క శరీరాన్ని, తన ఆత్మను ఎట్లా మనము జాగ్రత్తగా అభిమానించి చూసుకుంటామో అదే విధంగా తన యొక్క దేశాన్ని, తన భాషను, తన మతాన్ని, తన మంచి ఆచారాలను కూడా అభిమానించేటట్లుగా, వాటి యొక్క గొప్పతనాన్ని అందరికీ వ్యాప్తి చేసే విధంగా, వాటి అటువంటి మంచి పనులను చేసేటట్లుగా ప్రజలకు తగినటువంటి బుద్ధిని ప్రసాదించు అని చెప్పేసి కవి ఇక్కడ చెప్తున్నాడు. మనము ముందుగా గతంలో కూడా చూసాం, దేశభక్తి గేయాలు ఎన్నో వచ్చాయి. రాయపోలు సుబ్బారావు గారు దేశభక్తి గురించి చెప్పినటువంటి ఈ గేయాన్ని మీరందరూ కూడా విన్నారు. మరొకసారి చూద్దామా? తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. కవులు చెప్పారు తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి. కృష్ణదేవరాయలు గారు స్వయంగా చెప్పాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నట్లుగా ఇలా భాష కోసం కృషి చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు, వ్యవహారిక భాషా ఉద్యమకర్త మొదలైన వారందరినీ కూడా మనం స్మరించుకొని మన భాష యొక్క గొప్పతనాన్ని పెంపొందించే విధంగా మనం కూడా కార్యాచరణ చేయాలి. అలాగే మతం, స్వామి వివేకానందుడు చికాగో సర్వమత సమ్మేళనంలో చెప్పిన విధంగా అన్ని మతాలను గౌరవించాలి, నీ మతాన్ని అభిమానిస్తూ దాని యొక్క వ్యాప్తికి కృషి చేయాలి. ఇలా అలాగే మనకు పూర్వీకుల నుంచి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు వస్తుంటాయి. వాటిన్నింటినీ కూడా మనం అలాగే కొనసాగించి వాటిని అలాగే వ్యాప్తి చెందించాలి అని ఈ పద్యంలో కవి పూర్తి అంతరార్థం అన్నమాట, భావం దాన్ని. తర్వాత 5వ పద్యం. ఈ 5వ పద్యాన్ని ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు రచించారు. ఇది శ్రీయపతి శతకంలో నుంచి తీసుకోవడం జరిగింది. అనయము దోషమె పరులయందుగనుంగుని పల్కునట్టి ఆ జనుని కొగిన్ గుణగ్రహణ శక్తి నశించును, మంచి మాత్రమే జనులలోన చూడగల చక్కని చూపులు పల్కునాల్క నాకెనయగ నిమ్ము వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. యొక్క పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని మనం గమనిద్దాం. ఇందులో వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి అనేది మకుటం. ప్రతిపదార్థం రాసేటప్పుడు మొదట మనం మకుటాంతో ప్రారంభిస్తాం. అఖిలాండపతి సమస్తములైన బ్రహ్మాండాలకు పతి అంటే ప్రభు అయినటువంటి వాడా. శ్రేయపతి, శ్రేయ అంటే ఇక్కడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి పతి అంటే భర్త అయిన వాడా అని, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా. వెంకటపతి అంటే వెంకటాచలంలో వెలిసినటువంటి ఓ వెంకటేశ్వర. అనయము, అనయము అంటే ఎల్లప్పుడును, పరులయందు దోషమే గనుంగుని, ఎల్లప్పుడూ కూడా పరులయందు అంటే ఇతరుల పట్ల, ఇతరులలో దోషమే గనుంగుని, ఎదుటివారిని తప్పులను చూస్తూ
ప్రతిదాన్ని తప్పు ఎత్తి చూపిస్తూ పల్కున్నట్టి ఆ జనుని ఒగిన్ గుణగ్రహణ శక్తి నశించును. ఆ విధంగా వారి తప్పులను గురించి మాట్లాడేటువంటి వారికి, ఆ జనునికి, ఆ వ్యక్తికి ఒగిన్ అంటే క్రమక్రమముగా గుణగ్రహణ శక్తి నశించును. అంటే వాళ్ళ ఎదుటి వారిలో మంచి గుణాలను గ్రహించేటువంటి శక్తి కూడా వాళ్ళలో నశిస్తుంది. జనములలోన మంచి మాత్రమే చూడగల చక్కని చూపులు. జనములలో అంటే వ్యక్తులలో, ప్రజలలో, వ్యక్తులందరిలోనూ మంచి మాత్రమే, వాళ్ళలో మంచిని మాత్రమే చూడగలిగినటువంటి చక్కని చూపులను, మంచి చూపులను పల్కునాల్కన్, అలా నా నోట్లోంచి మాట్లాడేటువంటి మంచి మాటలు మాత్రమే, మంచి మాత్రమే మాట్లాడే నాలుకను నాకున్యనయగన్ ఇమ్ము, నాకు ప్రసాదించు. ఆ విధంగా మంచి మాట్లాడే నాలుకను, ఇతరుల్లో మంచిని చూసే గుణాలను నాకు ఇవ్వుము, అనుగ్రహించుము అని కవి చెప్తున్నాడు. భావం చూద్దాం. అఖిలాండ నాయక లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఓ వెంకటేశ్వర, ఇతరులలో ఎల్లప్పుడూ తప్పులు చూచి వాటిని గురించి మాత్రమే మాట్లాడేవాడికి క్రమముగా మంచిని గ్రహించే శక్తి నశిస్తుంది. అందరిలోనూ మంచిని చూసే చూపులు, అందరితో మంచిగా మాట్లాడే నాలుక నాకు ప్రసాదించు. మనం కూడా వేమన శతకంలో చూసాం, తప్పులెన్నువారు తండోపతండంబులు. అలా ఆ విధంగా వారి తప్పులు వాళ్ళు గ్రహించుకోకుండా ఇతరులు ఎప్పుడు తప్పులు గ్రహిస్తూ ఉంటే వారు ఇతరుల మంచిని గ్రహించే శక్తి కోల్పోతుందని కవి పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 6వ పద్యం. ఈ 6వ పద్యము గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు రచించినటువంటి విశ్వనాథేశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. పద్యం. ఇతిహాసామృతరు ప్రభాధవలితంబీ భారతంబు భార్ష సంస్కృతి జీవత్సరిదంబు సేవితము సాహిత్య స్వరానంద దీపితమున్ పావన భావనావహమావేశంబే జాతీయతావ్రతమౌ ధర్మపరాయణర్షి పరివారా విశ్వనాథేశ్వరా ధర్మపరాయణర్షి పరివారా విశ్వనాథేశ్వరా. పద్యం ప్రతిపాదన గమనిద్దాం. ఇందులో శతకానికి మకుటం వచ్చేసి ధర్మపరాయణర్షి పరివారా విశ్వనాథేశ్వరా. ధర్మపరాయణర్షి అంటే ధర్మమునందు, పరాయణం అంటే ప్రియమైనటువంటి వాడా, మిక్కిలి ఆసక్తి గల వాడా, ప్రియమైనటువంటి వాడా, ఋషుల చేత పరివారం అంటే సపరివారంగా కలిగినటువంటి వాడా, ధర్మమునందు మిక్కిలి ఆసక్తి గల ఋషుల చేత ఋషులను పరివారంగా కలిగిన వాడా, విశ్వనాథేశ్వర ఓ విశ్వనాథుడా, విశ్వనాథేశ్వరుడా. ఈ భారతంబు యొక్క భారతదేశం అనేటువంటిది ఇతిహాసామృత రుక్ప్రభాధవలితంబు. ఇతిహాసం అంటే రామాయణ భారతాలను ఇతిహాసాలు అని అంటుంటారన్నమాట. మరి ఈ యొక్క రామాయణ భారతాలు అమృతంతోనూ రుక్ ప్రభాధవలితంబు. రుక్ అంటే ఇక్కడ చందోబద్ధమైనటువంటి వేద మంత్రాల యొక్క ప్రభ అంటే అటువంటి శోభతో, అటువంటి అందంతో, ధవలితంబు అంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క భారతదేశము. రామాయణం, భారతం వంటి ఇతిహాసాలైనటువంటి అమృతంతో, వేద మంత్రాలతో, శోభతో వెలుగొందేటువంటి పవిత్రమైనటువంటిది. హర్ష సంస్కృతి జీవత్సరిదంబు సేవితము. హర్ష అంటే ఇక్కడ ఋషుల సంబంధమైనటువంటి, ప్రాచీన కాలం నుండి ఋషుల సంబంధమైనటువంటి వారి నుంచి వస్తున్నటువంటి సంస్కృతి అంటే మన వారి యొక్క ఆచార సంప్రదాయాలు అనేటువంటి వాటితో జీవత్సరిదంబు. జీవత్సరిదం అంటే వారి యొక్క ఆచారాలు అనేటువంటి ఒక జీవనది చేత, అంబుదం అంటే ఇక్కడ నీటిచే, సేవితం అంటే సేవించబడినటువంటిది. హర్ష సంస్కృతి అనేటువంటి జీవనది జలచే ప్రవాహింపజేస్తున్నది. సాహిత్య స్వరానంద దీపితమున్. ఈ యొక్క భారతదేశము సాహిత్యం యొక్క స్వరానందము, సంగీత స్వరముల చేత, సంగీత స్వరము యొక్క ఆనందం చేత ఉద్దీపితమున్ ప్రకాశింప చేయబడుతున్నది. పావన భావనావహ మహావేశంబే. పావనమైనటువంటి పవిత్రమైనటువంటి భావనలను, ఆలోచనలను, ఆవహము అటువంటి ఆలోచనలు కలిగించే విధంగా, పుట్టించే విధంగా మహావేశంబే.
మహా అంటే గొప్పదైనటువంటి ఆవేశంబు, అటువంటి అభినివేశము మానవులలో జాతీయతావ్రతమౌ, జాతీయ వ్రతముగా ఒక జాతి యొక్క గొప్పదనాన్ని ప్రేరేపించే విధంగా అవుతుంది. భావం ఏమిటంటే, ధర్మపరాయణులైనటువంటి మహర్షులను నువ్వు సపరివారంగా కలిగినటువంటి వాడా ఓ విశ్వనాథేశ్వరుడా, భారతదేశము ఇతిహాసాలైనటువంటి రామాయణ భారతాలనేటువంటి అమృతంతో, వేద మంత్రాల యొక్క శోభతో ప్రకాశిస్తుంది. ఆ ఋషుల సంస్కృతి యొక్క ఆచార వ్యవహారాలనేటువంటి జీవనది జలంతో సేవించబడుతూ ఉంది. సాహిత్య సంగీత స్వరానందంతో శోభిల్లుతా ఉంది. పవిత్రమైనటువంటి ఆలోచనలను తీవ్రంగా అవగాహన చేసుకోవడమే భారతదేశానికి అది ఒక గొప్ప జాతీయత వ్రతము అని చెప్పడం జరిగింది. తర్వాత పద్యము అందే వెంకటరాజం గారు రచించబడినటువంటి నిమ్మగిరి నరసింహ శతకంలోంచి తీసుకోబడింది. ఇది సీస పద్యము. ప్రతిపదార్థానికి రాకపోవడం వల్ల దానికి ప్రతిపదార్థం ఇవ్వడం లేదు. పద్యం చూడండి. గుణమింత కుదరక గుళ్ళు తిరుగుటయేలా, సంస్కారమబ్బని చదువులేలా, చిత్తంబు నిలువని శివ పూజలవియేల, శాంతి గూర్చని యోగ సాధనేల, మంచిని పెంచని మలిన మతములేల, హితబుద్ధి గల్లుగని వ్రతములేల, అభ్యుదయముగాని ఆచారతతియేల, తగు రక్షసేయని ధర్మమేల, దమము శమము కూడని జపతపములేల, స్వామి నీ భక్తి గలుగని జన్మమేల, వరశుభ విలాస శ్రీనింబగిరి నివాస, భవ్య గుణధామ నరసింహ దివ్యనామ, వరశుభ విలాస శ్రీనింబగిరి నివాస, భవ్య గుణధామ నరసింహ దివ్యనామ. భావం చూద్దాం. ఈ నింబగిరిలో వెలిసినటువంటి వాడ, శ్రేష్టమైన శుభాలతో అలరేవాడ, మంగళప్రదమైన గుణాలకు నిలయమైనటువంటి వాడ, పవిత్ర నామం కలిగినటువంటి ఓ నరసింహదేవ, సత్ప్రవర్తన కలగకుండా గుళ్ళ వెంట దిగడం అనేది వృధా, సంస్కారం నేర్పని చదువు వ్యర్థము, మరి మనసు అనేటువంటి సరిగా లేకోకుండా శివ పూజలు చేయడం కూడా వ్యర్థమే, శాంతి లేకోకుండా పోయి నువ్వు యోగ సాధన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మంచిని పెంచనేటువంటి యొక్క చెడు మతాలనేటువంటివి కూడా అటువంటి ప్రయోజనం లేదు, మంచి బుద్ధి కలగకుండా ఊరికే వ్రతాలు చేసినా కూడా అది ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఆచారాలు అనేటువంటివి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా ఉండాలి, మూఢాచారాలు లేకుండా ఉండకూడదు. అటువంటి అభ్యుదయం కాని ఆచారాలు అవసరం లేదు. లోకాన్ని రక్షణ చేయనటువంటి ధర్మం అనేటువంటిది వ్యర్థమే. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. శాంతి కలిగించని జపతపాలను, ఇంద్రియ నిగ్రహము శాంతిని కలిగించకుండా ఊరికే జపతపములు చేస్తూ ఉంటే ఆ యొక్క అలాగే నీ మీద భక్తి లేనటువంటి జన్మ అనేటువంటిది వ్యర్థము అని ఈ పద్యంలో శ్రీ అందే వెంకటరాజం గారు నిమ్మగిరి నరసింహ శతకంలో చెప్పడం జరుగుతోంది. 8వ పద్యము నంబి శ్రీధర్రావు గారు రచించినటువంటి శ్రీ లొంక రామేశ్వర శతకం నుంచి తీసుకోవడం జరుగుతోంది. ఇల్లాలింటికి దీపమౌననగా హీహీయంచు మందుల్ మా మల్లుకాకృతిదోపనవ్వుదురు, దివ్య ద్యోమగంగం జటావల్లిన్ నీవు ధరించుటన్ వినరో, ఎవ్వారైనా మర్యాద వర్ధిల్లన్ కాంతల చూడకున్న ఇతమా శ్రీలొంక రామేశ్వర, ఎవ్వారైన మర్యాద వర్ధిల్లన్ కాంతల చూడకున్న ఇతమా శ్రీలొంక రామేశ్వర. ప్రతిపదార్థం చూడండి. ఇందులో మకుటం వచ్చేసి శ్రీలొంక రామేశ్వర. శ్రీ అంటే ఇక్కడ వన్నెగల అని, లొంకలో వెలిసినటువంటి రామేశ్వర ఓ రామేశ్వర స్వామి. ఇల్లాలింటికి దీపముననగా, ఇల్లాలు అంటే భార్య, ఇంటికి దీపము, దీపం వంటిది, ఇంటికి వెలుగు ఉంచేటువంటిది అంటే అనగా అంటే హిహి అంచున్, హిహి అని అవహాస్యం చేస్తూ మంధుల్ మూర్ఖులు, అల్పులు, మూఢులు అయినటువంటి వారు మహాబల్లుకాకృతిందోపన్నవ్వుదురు, మహాబల్లుకాకృతిని గొప్పదైనటువంటి ఒక ఎలుగుబంటి లాగా ఆకారం లాగా గట్టిగా పక్కపక్క అని
నవ్వుతారు. దివ్య వ్యోమగంగన్, ప్రకాశిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి వ్యోమగంగన్. వ్యోమగంగన్ అంటే ఆకాశగంగను. నీవు జటావల్లిన్, తీగల వంటి జడలయందు, తీగల్లాగా ఉన్నటువంటి నీ యొక్క జటాజూటంలో ధరించుడన్, నీవు ధరించావు కదా. గంగానది శివుని యొక్క జటాజూటం, శివుని యొక్క భార్య. శివుడు ఏం చేశాడు? తన భార్య అయినటువంటి గంగానదిని శివుని తలపైన ధరించాడు. ఆ తలపైన మనకు జటాజూటంలో గంగానది కనపడుతుంటుంది కదా, గంగాదేవి ఆమె అన్నమాట. అలా ధరించాడు. ఈ మూర్ఖులు వినరో? వీరు వినలేదా? మూఢులైన వాళ్ళు, మూర్ఖులైనటువంటి వారు. ఎవరైనా, ఏ పురుషులైనా సరే, మర్యాదన్ వర్ధిల్లన్, మర్యాద పెరిగేటట్లుగా తమ యొక్క కాంతలను, తమ యొక్క భార్యలను చూడకున్నన్ హితమా, ఆ విధంగా తమ యొక్క భార్యలను ఇంట్లో ఈ అవమానాలు గురి చేయకోకుండా, ఇల్లాలి ఇంటికి దీపం అవుతుందంటే కాదు అని చెప్పి అవమానపరిచేటువంటి భర్తలకు హితమా, ఆ భర్తలకు మేలు కలుగుతుందా? కలగదు. భావం చూద్దాం. లొంకలో వెలిసినటువంటి ఓ రామేశ్వర, ఇల్లాలింటికి దీపం అనే మాట వింటే అల్పజ్ఞానులు పెద్ద ఎలుగుబంటిలా విరగబడి అహహ అని నవ్వుతారు. కానీ నీ భార్య అయిన పవిత్రమైనటువంటి ఆకాశగంగను నీవు తలపైన జటాజూటంలో ధరించిన విషయం వారు ఎప్పుడు వినలేదేమో. మర్యాదతో భార్యలను చూడకపోతే, ఆ స్త్రీలను గౌరవించకపోతే ఆ భర్తలకు హితము కలుగదు అని ఇక్కడ శ్రీలంక రామేశ్వర శతకంలో శ్రీ నంబి శ్రీధర్రావు గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు శతక పద్యాలు అనేటువంటివి గొప్ప సద్గుణాలను మనకు ఈ పాఠంలో, శతక మధురిమ పాఠంలో తెలియజేస్తున్నాయి. ఈ మంచి మాటలను మనము జీవితంలో ఆచరించినట్లయితే మనతో పాటు చుట్టూ సమాజానికి మేలు జరుగుతుంది. మనం కూడా గొప్ప ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి గొప్ప సులక్షణాలు కలిగినటువంటి నీతి పద్యాలను మనం అందరం కూడా కంఠోపాఠంగా నేర్చుకొని తెలియని వారికి కూడా తెలియజెప్పినట్లయితే మన అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఇవి కఠినమైన కంఠస్థ పద్యాలను సులువుగా నేర్చుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రపంచ తెలుగు మహాసభల వంటి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోతుంది. అయితే ధర్మవరం పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు అందుకోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు పాఠాలను బోధిస్తూ తెలుగు వేళను ప్రసరింపజేస్తున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో జిఎస్ఎన్ చౌదరి, ఈటీవీ న్యూస్, అనంతపురం.